ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డికి చికిత్స అందిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు. ఎన్పీఏ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక సర్వీస్లో చేరికపై డీఓపీటీదే తుది నిర్ణయమని నేషనల్ పోలీస్ అకాడమీ తెలిపింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఎర్రగడ్డ జయంత్ హాస్పిటల్లో ఉదయ్ కృష్ణారెడ్డి చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయనకు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి తర్వాత ఆసుపత్రి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ప్రజెంట్ ఆయన మీద లైంగిక ఆరోపణలకు సంబంధించినటువంటి కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ విషయం పైన నేషనల్ పోలీస్ అకాడమీ అంతర్గత దర్యాప్తు జరిపింది. మరోవైపు నేషనల్ పోలీస్ అకాడమీ సంబంధించినటువంటి ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిని ఇక్కడికి ఎన్టీ అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. మరోవైపు ఇంటికి కూడా పంపించడం నేరుగా ఎన్టీఏ నుంచి మోతీనగర్ లో ఉండేటటువంటి తన స్నేహితుల నివాసానికి ఉదయ్ కృష్ణారెడ్డి రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఆయన ఆత్మహత్య చేసినట్టుగా తెలుస్తుంది. స్థానికంగా ఉండేటటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి ఉదయ్ కృష్ణారెడ్డి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే తనతో పాటు ట్రైనింగ్ పొందుతున్నటువంటి ఒక మహిళా ట్రైనింగ్ ఐపీఎస్ ఆయన లైంగికంగా వేధించాడంటూ ఆయన మీద అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది. ఆమె ఫిర్యాదులో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించడం కూడా జరిగింది. తనపై హత్యాయత్నం చేయడంతో పాటు తర్వాత హత్యాయత్నం కూడా చేశాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడంతో ఈ విషయాన్ని నేషనల్ పోలీస్ అకాడమీ చాలా